నమస్తే, నేను మీ నగేష్. పుష్ప సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటించిన పుష్ప మరోసారి రాజకీయ అంశంగా కూడా మారి ఇదొక సంచలనం కూడా రేకెత్తిస్తుంది. నిన్ననే చెన్నైలో పుష్పకు సంబంధించి ఒక ఐటమ్ సాంగ్ రిలీజ్ చేశారు. శ్రీలీల ఫైర్తో ఆ సాంగ్లో డ్యాన్స్ చేసింది. అల్లు అర్జున్ కూడా అదే రకమైన ఫైర్తో సాంగ్లో కనిపించారు. ఈ సాంగు రిలీజ్ అయిన 16 గంటల్లో 2,30,00,000 మంది ఈ సాంగ్ను చూశారు. వేల కొద్ది లైక్లు, షేర్లు వచ్చాయి. దీన్ని బట్టి పుష్ప 2 పుష్ప 1 కంటే కూడా హిట్ అవుతుందని చెప్పేసి పుష్ప టీము అభిప్రాయపడుతుంది. అంటే చెన్నైలో కిసక్ అనే ఈ సాంగ్ మీద కొంచెం మిశ్రమమైన అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఓవరాల్గా కూడా సినిమాకు సంబంధించి హై ఎక్స్పెక్టేషన్స్ వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద చూస్తే అంటే ఈ పుష్పకు ఇంత కాంట్రవర్సీ, ఇంత హైపు తీసుకురావడానికి 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒక ప్రధాన కారణం. అక్కడ బన్నీ ఫ్రెండు శిల్పా రవిచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం, బన్నీ భార్యతో సహా వెళ్ళి అక్కడ రాజకీయ ప్రచారం చేయలేదు. ఆయనకు మద్దతు ఇవ్వాలని పరోక్షంగా బన్నీ సంకేతాలు ఇవ్వడం, దీన్ని జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి ఈ బన్నీ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేశారు. పుష్ప 2 రాబోతోంది, దీన్ని అట్టర్ ఫ్లాప్ చేస్తామని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చెప్పారు. ఒక వర్గం అయితే ప్రత్యేకించి ఈ సినిమా ఎలా ఆడుతుందో అని కూడా హెచ్చరికలు జారీ చేశారు. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ మొన్న ఇటీవల పట్నాలో జరిగిన ఈ పుష్ప 2 ఫంక్షన్కి పెద్ద శంకలు, అంటే అక్కడ ఒక 30,000 మంది హాజరవుతారని చెప్పేసి సుకుమారు వాళ్ళ టీం ఎక్స్పెక్ట్ చేశారంట. అంతకు రెండింతలు అంటే దాదాపు 1,00,000 మంది హాజరు కావడం అనేది నిజంగా చిత్ర యూనిట్ని ఆశ్చర్యానికి గురి చేసిందంట. నిన్న రాత్రి చెన్నైలో పుష్ప 2 ఒక ఈవెంట్ ఫంక్షన్ నిర్వహించారు. ఇక్కడ ఐటమ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి కూడా ప్రజల నుంచి, ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సో ఈ సినిమా 5వ తేదీ రిలీజ్ కాబోతోంది. ఖచ్చితంగా ఇది హిట్ అవుతుందని, అంటే పుష్ప 1 కంటే కూడా అంతకు మించి తగ్గేదే ఉండదని చెప్పేసి బన్నీ అభిమానులు, పుష్ప టీం చెబుతూ ఉంటే కాదు దీని కథ మేము చూస్తామని చెప్పేసి ఈ బన్నీకి సరిపోని వాళ్ళు ఒక కంకణం కట్టుకున్నట్లు కనపడిస్తుంది. వాళ్ళైతే కనుక ఈ సినిమా పాటలు బాగలేవు, సినిమా కూడా బాగుండదు, దీన్ని ఎట్లో ఒకట్లా ఫ్లాప్ చేయాలా అనే ఉద్దేశంతో ముందుకు పోతూ ఉన్నారు. చూడాలి మరి ఈ మొత్తం ఎపిసోడ్కు రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఈ డిసెంబర్ 5వ తేదీ కానీ మనకు తెలియదు.